ఒక సాంగ్ నుంచి ఇప్పుడు ఆయా షేర్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నుంచి ఆ లిరిక్స్ బట్టి వాట్స్ యువర్ కంక్లూజన్, అంటే స్టోరీ ఎట్లుండబోతుంది? సేమ్ అంతే. కూర్చున్న తర్వాత వీడే వాళ్ళ ఐడెంటిటీ అవ్వాలందరూ. అంటే ఇప్పుడు ఎట్లా మొన్నటి దాకా ఇప్పుడు సంథింగ్ ఒక ఫాదర్ అని అనుకో, అరే వాడే గారా నీ నీ ఇక బిచ్ యొక్క సన్ అనేవాళ్ళు ఇప్పుడు ఆ, వచ్చి అరే నువ్వే కదా వాళ్ళ నాన్న అనాలి. ఓకే. అంటే ఇప్పుడు జడల్ ఎగరా నీ కొడుకు మొన్నటిదాకా ఎట్లా జడల్ నీ కొడుకు అనేటోళ్ళు ఇప్పుడు జడల్ వాళ్ళ నా వచ్చి అట్లా. అదే సాంగ్ వినిన తర్వాత ఎలా అనిపించింది అంటే సేమ్ పుష్పలో ఏదైతే వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందో హౌ పుష్ప వాస్ బాన్, అంటే ఇక్కడ సేమ్ అలానే నాని కూడా పుడతారు అనమాట. ఓకే. తర్వాత ఇది ఫాదర్ సెంటిమెంట్ టైప్, అంటే ఇక్కడ అక్కడ ఫాదర్ కదా, అక్కడేమో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మదర్ ఉంది కాబట్టి దాని అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఇక్కడ మదర్ లేదేమో. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ నాని అనేటోడు బాస్టర్డ్ సన్ కాబట్టి వీడి యొక్క వాల్యూ అంటే వీడి అంటే వీడి స్థాయి వీడికి తెలియడానికి మేబీ విలన్స్ వీడికి పచ్చబొట్టేసి ఉండొచ్చు, ఆ పచ్చబొట్టు టాటూ. అండ్ తర్వాత ఇప్పుడు వీళ్ళ మదర్ చనిపోయి ఉంటది. సో వాళ్ళ అమ్మకి గుర్తుగా వీడు వాళ్ళ అమ్మ నుంచి తీసుకుంది ఏంటంటే ఆ రెండు జడలు. అంటే ఇప్పుడు అన్నీ అన్నీ మిక్స్, ఆల్ మిక్స్ లాగా ఉంది. ఇప్పుడు పుష్ప ఒకటి, కేజీఎఫ్ అరే, అట్లా అలా మదర్ అనుకోవద్దు, సెంటిమెంట్, అలా ఫాదర్ అనుకోవద్దు. సెంటిమెంట్. థీమ్ ఎప్పుడైనా ఎమోషన్స్ మీద ఉంటది కాబట్టి అది ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి విలన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ యొక్క రియల్ సన్స్ వర్సెస్ సిబ్లింగ్స్ జడల్ అయి వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు, ఉంటారా? లేకపోతే ఫాదర్ వర్సెస్ జడల్ అయి ఉండొచ్చు. జడలు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు పవర్ కోసం మేబీ ఆ పారడైజ్ అనేది ఒక ప్లేస్, ఇప్పుడు ఒక కాన్సర్, ఒక కేజీఎఫ్, ఒక ఖాన్ సార్, నరాచి ఇది ఎలానో. మన పుష్పలు అది ఉంటుంది కదా, సిండికేట్. ఎస్ ఎస్. సిండికేట్ లాంటిది ప్యారడైజ్ అందొకట. ఇది ఒక జస్ట్ ఒక ఒక జాగా, కమ్యూనిటీ నేమ్. ఒక జాగా. ఓకే. ఇప్పుడు ఆ జాగా కోసం కాకులు వస్తున్నాయి. కాకులు వస్తుంది దాని మనడు ఇక స్టోరీ అంతా దాన్ని యా, కాపాడతాడా, ఏం చేస్తాడా? మళ్ళీ దీన్ని పార్ట్ టూ అంతే. వస్తే మాత్రం బిస్కెట్ ఇక. పార్ట్ టూ లేదంటలే అమ్మో, చెప్పారుగా. పార్ట్ టూలో మళ్ళీ ఇంత హైప్ ఉంది మూవీకి అది అని చెప్పి పార్ట్ టూ గుంజండి అనుకో, లేదంట. ఇంకేం లేదు ఇక. ఇప్పటికే డిలే చేసినాడు మార్చిలో రావాల్సిన మూవీ, అప్పుడు ఆగస్ట్లో అంటున్నాడు ఇప్పుడు ఆడు. ఇందులో ఇంకా ఇప్పుడైతే సాంగ్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఇంకొక సాంగ్ వస్తుందో, టీజర్ ఇప్పుడు వస్తుందో, వచ్చే ట్రైలర్ వస్తుందో ఇప్పుడు వచ్చే చూద్దాం. వాడు కాన్సర్ట్లో పోయి పాట పాడతాడో వాడాడో. పాట పాడాల్సిందే బ్రో, ఇల్లే అంటే కష్టమవుతుంది నాకు ఎందుకో. ఆ సాంగ్ ఇప్పుడు కాన్సర్ట్ వస్తుంది కాబట్టి సాంగ్ రిలీజ్ చేసిండేమో అని డౌట్ పడుతుంది నాకు. ఏమో అనిరుద్ధ్కి సూట్ అయిద్ద వాయిస్ అంటే ఏమో, అట్లా సూట్ అయ్యే చెప్పలేము కదా. పట్టుకొస్తాడు అంకుల్ గారిని, పట్టుకొచ్చి పాడిపిస్తాడు. ఏముందిలే, చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ది టీజర్. టీజర్ వచ్చిందా? టీజర్ అదే ఫస్ట్ టీజర్ వచ్చింది కదా మెయిన్ ఓకే. అప్పటిది. లెట్స్ వెయిట్ ఫర్ ది ట్రైలర్. ఇంకా అంతే, ట్రైలర్ వచ్చేంత వరకు మనం ఇప్పుడు మన థియరీ కన్ఫామ్గా ఏమైనా అయింది అనుకో, ఇక కామెంట్స్లో అందరూ ఓకే మన నరుటోగా ఇజ్జెట్ ట్యాగ్ చేస్తా. ఇది తెలుసు మీకు ఏం చేయాలి మా అప్కమింగ్. సగం మేబీ బేస్ లో ఇదే అవ్వచ్చు, మేబీ క్యారెక్టర్స్ షిఫ్ట్ అవ్వచ్చు. మేబీ అంటే ఇన్స్పిరేషన్ వాళ్ళ అమ్మలాగా విడిచేయడాలు ఉండడం కానీ అంతా అదైతే పక్కా అనుకుంటున్నా. ఓకే. మేబీ ఈ పవర్ డైనమిక్స్ లో మారొచ్చు ఏమైనా. మేబీ ఎస్, మేబీ యా. ఓకే, లెట్స్ సీ, లెట్స్ వెయిట్ ఫర్ ది ట్రైలర్.